కడుపెద్ద కాలముండితి మొడబడి ఇందెంతకాలముందనో మనకయ్యడు లాభమేమి మరి ఎప్పుడు ఉచితమే ఉరుల ఇండ్ల పొత్తున ఉండను. కాలం గడిచిపోతోంది కదా అని పరగృహాలలో అలా ఉండకూడదు. తాను కష్టపడి సంపాదించి తాను ఏ కర్తవ్యాన్ని నిర్వహించాలో ఆ కర్తవ్యాన్ని నిర్వహించడం చేత భగవంతుడు అనుగ్రహించి దేన్ని కటాక్షిస్తాడో దానితో సంతృప్తిగా జీవించాలి. అంతేకాని కర్తవ్యాన్ని విడిచిపెట్టి జీవించి బ్రతకకూడదు. కాబట్టి మనం ఈ ప్రాంతంలో చాలా కాలం ఉన్నాం కాబట్టి ఇక పాంచాలపురానికి బయలుదేరుదాం అని వాళ్ళు బయలుదేరి వెళ్ళారు. వెళ్ళిన తరువాత అక్కడ ద్రౌపది స్వయంవరం జరుగుతోంది. స్వయంవర ప్రాంగణానికి పాండవులు 5గురు కూడా వెళ్ళారు. వెళ్ళి చాలాసేపు అయింది. ఎందుచేత అంటే అక్కడ మత్స్యయంత్రాన్ని అర్జునుడు కొట్టడం, కర్ణాది వీరులందరూ కూడా పాండవుల మీదకి యుద్ధానికి రావడం, పాండవులు తమదైనటువంటి తేజస్సు చేత వాళ్ళని గెలవడం, ఈ కారణాల చేత కొంత విలంబనమైంది. ఆ 5గురు పిల్లలు ఇంటికి రాలేదు. తల్లి మనసుకి తండ్రి మనసుకి ఒక ప్రధానమైనటువంటి భేదం ఉంటుంది. అది స్వభావంలోనే పరమేశ్వరుడు అలా సృష్టించాడు. భార్య భర్త కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారనుకోండి, కడుపున పుట్టినటువంటి బిడ్డ క్యారమని ఏడ్చిందనుకోండి, ముందు ఎవరికి వినపడుతుంది అంటే అమ్మకి వినపడుతుంది. వినపడుతుంది అంటే అది గ్రహణ శక్తి ఆమె యందు ఎక్కువ ఉన్నది అని కాదు దాని అర్థం. బిడ్డలు ఎక్కడ ఏ బాధపడుతున్నారో అని అమ్మ మనసు అన్యథా పిల్లల మీదే ఉంటుంది తప్ప తాను ప్రశాంతంగా ఉండలేదు. మీరు గమనించండి, లోకంలో ఒక మాట తల్లి నోటి వెంట ఉచ్చరించదు. పిల్లలు ఓ 2 గంటల్లో తిరిగి రావాలనుకోండి, రాత్రి 8 గంటలకో బిడ్డడు తిరిగి రావాలి. 8:30 అయింది, 9 అయింది, 9:30 అయింది, 10 అయింది, పిల్లవాడు తిరిగి రాలేదు. అశుభాన్ని నోటితో అమ్మ ఉచ్చరించదు. కానీ వీడికి ఏం అవలేదు కదా అంటుంది. ఎక్కడ ప్రీతి చాలా ఎక్కువగా ఉంటుందో అక్కడ శంక పొటమరిస్తుంది. వాళ్ళ గురించి ప్రేమతో కూడుకున్నటువంటి భావన, వాళ్ళ భద్రతకి ఏదైనా ఇబ్బంది కలిగిందా అన్న భావన చేత శంక కలుగుతుంది. ఇది సాధారణంగా లోకంలో ఎవరి యందు చాలా ఎక్కువగా ఉంటుంది అంటే సహజంగా అమ్మ యందు చాలా ఎక్కువగా ఉంటుంది. అమ్మ అలా లేకపోతే ఎలా పెరిగి పెద్దవాళ్ళు అవుతారండి పిల్లల అసలు? నిరంతరం అదొక తపస్సుగా ఎక్కడ ఉండనివ్వండి, బిడ్డల మీదే మనసు ఉంటుంది. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఏడవట్లేదు కదా, ఆడుకుంటున్నారా, భద్రంగానే ఉన్నారా, 1,00,000 ఆలోచనలు ఉంటాయి. అమ్మ అలా ఆలోచిస్తుంది కాబట్టే బిడ్డలు క్షేమంగా పెరిగి పెద్దవాళ్ళు అవుతారు. పాండవులు రావడంలో ఆలస్యమైంది. కుంతీదేవి ఎనలేని ఖేదం పొందింది. అందున సామాన్యంగా పిల్లల విషయంలోనే అంత ఆదుర్దా ఉంటే ఎప్పుడూ కౌరవులు పాండవుల్ని మట్టు పెట్టాలని చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆ తల్లికి ఎంత బెంగగా ఉంటుంది. ఇంతకుముందున్న ఏకచక్రపురం గురించి ఆవిడికి కొంత పరిచయం ఉంది. ఇది కొత్తగా వచ్చినటువంటి పట్టణం, దీని గురించి తగినంత అవగాహన లేదు. కాబట్టి ఆమె బెంగ పెట్టుకుని వెంటనే శరణాగతి చేసింది. వేల్పులారా భూసురీషులారా మీ శరణంబకాని యొండు గతియుగాన నాకు శరణమగుడు కరుణతో రక్షింపుడనుచు కుంతి వగచి వనరుచుండే. ఆమె వెంటనే దేవతలకు భూసురులైన బ్రాహ్మణులకు శరణాగతి చేసింది. శరణాగతి అనేటటువంటిది నోటితో చెప్పేటటువంటిది కాదు. ఏదో నేను శరణాగతి చేయుచున్నాను అని నోటితో అన్నాను అనుకోండి, అది శరణాగతి కాదు. శరణాగతి అనేటటువంటిది జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసి చిట్ట చివరి స్థితికి చేరుకున్నప్పుడు ఏ లక్ష్యం దగ్గరికి వెడతాడో, ఏ బిందువు దగ్గరికి వెడతాడో, శరణాగతి మార్గం చేత కూడా ఉత్తర క్షణం అక్కడికే చేరుకుంటాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, మన ప్రయత్నం ఉంటుంది ఉపాసనలో. ఏదో భక్తితో ప్రవర్తించడం, కర్మాచరణం చేయడం, శాస్త్రాన్ని ప్రమాణంగా చేసుకోవడం, గురువు గారు చెప్పిన మాటలు వినడం, వాటిని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకోవడం, ఇవన్నీ ఉంటాయి. శరణాగతి ఎందు ఏముంటుందంటే, తాను ఒక క్లిష్టమైన పరిస్థితిని వచ్చినప్పుడు తాను అధిగమించలేను అని అనుమానం వస్తే తన ప్రయత్నములన్నీ ఆపేస్తాడు. ఇక తన వైపు నుండి ప్రయత్నం ఉండదు. అది అంత తేలిక విషయం కాదు.
తన ప్రయత్నాన్ని పూర్తిగా వదిలిపెట్టేసి కేవలము భగవంతుడు అనుగ్రహించి జోక్యము చేసుకుని కాపాడుగాక అని నిలబడిపోతారు. అది నోటితో చెప్పినంత తేలిక కాదు. మళ్ళీ మళ్ళీ నేను ఆ మాట అంటున్నాను. త్రికరణ శుద్ధిగా సమస్త ఉపాయములను విడిచిపెట్టి, సమస్త సాధనములను విడిచిపెట్టి భగవంతుడే జోక్యం చేసుకోవాలి అని శరణాగతి చేసి నిలబడగలిగితే ఉత్తర క్షణంలో భగవంతుడు జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి అనేటటువంటిది పరమశక్తివంతమైన సిద్ధాంతం. మీరు ఏ కావ్యాన్ని చూడండి, ఏ పురాణాన్ని చూడండి, శరణాగతి చేసినటువంటి భక్తులు కనపడతారు. రుక్మిణీదేవి శరణాగతి చేసింది, విభీషణుడు శరణాగతి చేశాడు, భాగవతంలో గజేంద్రుడు శరణాగతి చేశాడు. అన్ని ప్రయత్నాలు విడిచిపెట్టి నన్ను భగవంతుడే వచ్చి రక్షించుగాక అని శరణాగతి చేస్తూ ఒక నియమం కూడా పెట్టాడు. ఆ వచ్చినటువంటి వాడు నన్ను రక్షించడానికి ఏదో ప్రహ్లాదుడిని రక్షించడానికి వచ్చినట్టు ఇక్కడ నుండి ఇప్పుడే రావడం కాదు. నేను ఎంత నమ్మకంతో శరణాగతి చేస్తున్నానో ఆ నమ్మకం ప్రతిఫలిస్తుండగా తనను తాను మరిచి ఆయన రావాలి. మొరలిరుంగక తన్ను మొరగువాడు అన్నాడు భాగవతంలో. తనను తాను మరిచిపోయి రావాలి అన్నాడు. శరణాగతి ఎంత గొప్పది అంటే, అంతకుముందు ఎన్నడూ భగవంతుణ్ణి పూజించని వాడైన గజేంద్రుడు శరణాగతి చేశాడు కాబట్టి ఉత్తర క్షణంలో ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందారవనాంతరామృత సర ప్రాతీందుకాంతో ఫలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీయన కుయ్యాడించి సంరంభియై సిరికింజప్పడు శంఖచక్రయుగము చేదు ఈ సంధింపడే పరివారంబును చీరడ భ్రగపతిన్ మన్నింపడు ఆకర్ణికాంతరథమ్మిల్లము చక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీ కుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి తన వెంటన్ సిరి లచ్చి వెంటను అవరోధవ్రాతముందాని వెనుక పక్షీంద్రుడును ధను కౌమోదికి శంఖచక్ర నికాయంబును ధ్వజినీకాంతుడు తావొచ్చి రొయ్యన వైకుంఠపురంబునం కలుగువారాబాల గోపాలమున్. అంతమంది తన వెనక వస్తున్నా ఎక్కడికెడుతున్నారని లక్ష్మీదేవి అడిగినా జవాబు చెప్పకుండా శరణాగతి చేసినటువంటి గజేంద్రుణ్ణి రక్షించడానికి ఆయన పెట్టిన నియమాన్ని మన్నించి తనని తాను మరిచిపోయి వచ్చాడు. అంటే ఇత పూర్వం ఎప్పుడూ పూజించని వాడైనా సరే శరణాగతి చేస్తే మాత్రం భగవంతుడు అంత తీవ్రంగా జోక్యం చేసుకుంటాడు. అందుకే శరణాగతి సిద్ధాంతం బాగా అర్థం కావడానికి రామకృష్ణ పరమహంస చిన్న కథ చెప్తారు. సిద్ధాంతాన్ని ఆవిష్కరించడంలో బహునైపుణ్యము కలిగినటువంటి వారిలో రామకృష్ణ పరమహంస ఒకరు. అటువంటి శరణాగతి సిద్ధాంతం గురించి శిష్యులకు చెప్తూ ఒక గొప్ప విశేషాన్ని చెప్పారు. ఒకప్పుడు ఒక మహాభక్తుడు ఒక ఆయన అటుగా వెళ్ళిపోతున్నాడు. అటుగా వెళ్ళిపోతుంటే కొంతమంది ధూర్తులైనటువంటి పిల్లలు ఆయన్ని రాళ్ళు పెట్టి కొట్టారు. ఆయన ఏ ప్రతీకారము చెయ్యకుండా అలాగే నిలబడి శరణాగతి చేశాడు. శరణాగతి చెయ్యగానే అప్పటి వరకు లక్ష్మీదేవితో మాట్లాడుతున్న విష్ణువు తటాలున ఆసనం నుంచి లేచి గబగబా రక్షించడానికి పరిగెడుతున్నాడు. అలా వెళ్ళిన వారు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి కూర్చున్నారు. కూర్చుంటే లక్ష్మీదేవి అడిగింది, అదేమిటి అంత తటాలున లేచి బయలుదేరిన వారు అంత చటుక్కున వెనక్కి వచ్చి కూర్చున్నారే అండి. ఏమీ లేదు, శరణాగతి చేశాడని పరిగెత్తబోయాను, ఆయన ఓ రాయి తీసి పిల్లల మీదకి విసిరాడు, వెనక్కి వచ్చేసాను అంటాడు. అంటే తానొక ఉపాయమును పట్టుకుంటే, తానొక సాధనాన్ని పట్టుకుంటే ఇక ఈశ్వర జోక్యం ఉండదు. అన్నిటినీ విడిచిపెట్టి సర్వధర్మాన్ పరిత్యజ్య మామీకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ఎప్పుడైతే ఆవిడ శరణాగతి చేసిందో ఇక మళ్ళీ వేరుగా చెప్పవలసిన అవసరం ఉండదు. అదే భగవంతుని యొక్క అనుగ్రహంగా మారి పాండవులు తమ తమ యొక్క నిజమైనటువంటి స్థితిని వెల్లడి చేయవలసిన అవసరం లేకుండానే శత్రువీరులందరినీ గెలిచి ద్రౌపదీదేవిని తీసుకుని భీమార్జునులు వెనక వస్తున్నారు. ఈలోగా ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు ముందుగా ఇంటికి వచ్చేశారు. భీమార్జునులు ఇద్దరూ ద్రౌపదీదేవిని తీసుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు భిక్ష తీసుకొచ్చామని చెప్పడం అలవాటు. ఎందుకంటే మరి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి కదా ద్రౌపదీదేవికి చెప్పి ఆవిడ చెప్పిన రీతిలో పంచుకు తింటున్నారు. అందుకే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ భిక్ష తీసుకొచ్చామమ్మా అన్నారు. ఆవిడంది 5 ప్రయోజనములు పొందండి అని వెనక్కి తిరిగి చూసింది.
ఆ వచ్చిన పిల్ల నల్ల కలువల కాంతితో కలువల వాసన శరీరంలోంచి వస్తూ ఉండగా కలువరీకుల వంటి కన్నులతో నిలబడి ఉన్నటువంటి యాజ్ఞశీలి, యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి మహత్తరమూర్తి ద్రౌపదీదేవి, రాచకాంత. ఆ పిల్లకి కూడా తెలియదు వాళ్ళు పాండవులు అన్న విషయం. ఇప్పుడు ఆశ్చర్యపోయినటువంటి కుంతీదేవి ఒక మాట అంది. ఈ తన్వి తోడ్కొని ఈ తమ్ములిరువురు ప్రీతిమేతించి ఈ భిక్ష ఒప్పగునుమని నాకు చెప్పినను ఏ ఊరు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అనృతమెన్నండు కాదనగా మీరెప్పుడు మద్వచనాతిక్రమంబు సేయరు ఇది లోకమున లేనియది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవ తనయు చూచి పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్నిసన్నిధి పాణిగ్రహణంబు నీవ చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే. ఎప్పుడైతే ఆవిడ శరణాగతి చేసిందో ఇక మళ్ళీ వేరుగా చెప్పవలసిన అవసరం ఉండదు. అదే భగవంతుని యొక్క అనుగ్రహంగా మారి పాండవులు తమ తమ యొక్క నిజమైనటువంటి స్థితిని వెల్లడి చేయవలసిన అవసరం లేకుండానే శత్రువీరులందరినీ గెలిచి ద్రౌపదీదేవిని తీసుకుని భీమార్జునులు వెనక వస్తున్నారు. ఈలోగా ధర్మరాజు గారు, నకులుడు, సహదేవుడు ముందుగా ఇంటికి వచ్చేశారు. భీమార్జునులు ఇద్దరూ ద్రౌపదీదేవిని తీసుకుని ఇంటికి వచ్చారు. వాళ్ళు ప్రతిరోజు భిక్ష తీసుకొచ్చామని చెప్పడం అలవాటు. ఎందుకంటే మరి వెళ్ళి భిక్షాటన చేసి అన్నం తీసుకొచ్చి కదా ద్రౌపదీదేవికి చెప్పి ఆవిడ చెప్పిన రీతిలో పంచుకు తింటున్నారు. అందుకే వాళ్ళు వచ్చి మళ్ళీ అమ్మ భిక్ష తీసుకొచ్చామమ్మా అన్నారు. ఆవిడంది 5 ప్రయోజనములు పొందండి అని వెనక్కి తిరిగి చూసింది. ఆ వచ్చిన పిల్ల నల్ల కలువల కాంతితో కలువల వాసన శరీరంలోంచి వస్తూ ఉండగా కలువరీకుల వంటి కన్నులతో నిలబడి ఉన్నటువంటి యాజ్ఞశీలి, యజ్ఞము నుండి ఆవిర్భవించినటువంటి మహత్తరమూర్తి ద్రౌపదీదేవి, రాచకాంత. ఆ పిల్లకి కూడా తెలియదు వాళ్ళు పాండవులు అన్న విషయం. ఇప్పుడు ఆశ్చర్యపోయినటువంటి కుంతీదేవి ఒక మాట అంది. ఈ తన్వి తోడ్కొని ఈ తమ్ములిరువురు ప్రీతిమేతించి ఈ భిక్ష ఒప్పగునుమని నాకు చెప్పినను ఏ ఊరు ఉపయోగింపుడంటి నా యుక్తి తొల్లి అనృతమెన్నండు కాదనగా మీరెప్పుడు మద్వచనాతిక్రమంబు సేయరు ఇది లోకమున లేనియది ఏమి సేయంగనగు అని చింతాకులాత్మయైన తల్లి నూరార్చి వాసవ తనయు చూచి పార్థ నీ చేత పడయంగబడిన దీని అగ్నిసన్నిధి పాణిగ్రహణంబు నీవ చేయుమన ధర్మజునకు జిష్ణుడనియే. ఇది పరమ అధర్మం కదా, లోకంలో ఎక్కడా లేని విషయం కదా. ఇది నా నోట ఎలా వచ్చింది? అసలు రాకూడదే అంటే ఎందుకు రాకూడదు అంటే ఇత పూర్వం అసలు జరగని విషయాన్ని నేను ఎన్నడూ అనలేదు. నా నోటితో అన్నది జరగకుండా లేదు. మీరు బాగా పట్టుకున్నారో లేదు. ఆవిడ అంటున్న మాట వెనక ఆంతర్యం అది. అందుకు పాండవుల ద్రౌపదీ వివాహమునందు కుంతి మాట కూడా ప్రమాణమై కూర్చుంది. ఆవిడ తన గురించి తాను గొప్ప చెప్పుకోవడం కాదు, ఆవిడ ఒక మాట చెప్పింది. నా యుక్తి తొల్లి అనృతమెన్నండు కాదనగా ఇత పూర్వం ఎప్పుడూ కూడా నా నోటి వెంట వచ్చినటువంటి మాట జరగకపోవడం అన్నది లేదు. ఒక మాట అన్నానంటే జరుగుతుంది. అంటే ఏమిటి దాని అర్థం? పెద్దల యొక్క ఆశీర్వచనం పొందండి అంటూ ఉంటారు. ఎందుకు అసలు ఆశీర్వచనం అన్నది అంటే భాగవతోత్తములైన వారు నిరంతరం భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతికేటటువంటి వారి నోటి వెంట ఏ మాట వస్తుందో ఆ మాట అబద్ధం అవడానికి వీల్లేదు. భగవంతుడు దాన్ని నిజం చేసేటటువంటి కర్తవ్యాన్ని భుజాలకు ఎత్తుకుంటాడు. ఎందువల్ల? తనని అంత నమ్ముకున్నటువంటి ఒక యోగి నోటి వెంట వచ్చినటువంటి మాట ఒకవేళ భగవంతుడు అలా జరగకూడదని నిర్ణయం చేసి ఉన్న కారణం చేత అది తెలియక ఆ యోగి అన్న మాట నిజం కాకుండానే పోయిందనుకోండి ఈశ్వరుడి యొక్క నిర్ణయం వల్ల. అప్పుడు ఆ యోగి గౌరవం ఎక్కడుంది? యోగి గౌరవాన్ని ఎవరు కాపాడాలి? భగవంతుడు కాపాడాలి. అప్పుడు భగవంతుడు తన నిర్ణయాన్ని మార్చుకుంటాడు. ఒక ఉదాహరణ చెప్పాలి అంటే ఒక అల్పాయుర్దాయం కలిగిన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి ఎక్కువ ఆయుర్దాయం లేదు, ఏ 16 ఏళ్ళలో బ్రతకాలి. ఆయన
త్రికరణ శుద్ధిగా జీవించేటటువంటి యోగి అయినటువంటి వ్యక్తి. యోగి అన్న మాటకు అర్థం ఏంటంటే అనేన యుజ్యతే ఇది యోగ అని పతంజలి భాష్యం. అనేకముగా కనపడేటటువంటివన్నీ ఒక్కటిగా చూడగలిగినటువంటి వాడు. బంగారంతో అనేక ఆభరణములు చేసి అక్కడ పెట్టినా ఇదంతా బంగారం అనగలిగినటువంటి వాడు. ఇన్ని రూపాలతో ఇన్ని పేర్లతో ప్రపంచం కనపడుతున్న యథార్థమునకి ఇదంతా భగవంతుని యొక్క సృష్టి, భగవంతుడు వినా ఇంకొకటి లేదు అని చూడగలిగినటువంటి విశాల హృదయుడు ఎవరున్నాడో అటువంటి వాడి నోటి వెంట వచ్చిన మాట అనృతము కాకుండా అబద్ధం కాకుండా చూడవలసిన కర్తవ్యం ఎవరిది అంటే ఈశ్వరుడి. అందుకే అసలు అటువంటి మాట వారి నోటి వెంట రాదు. రాకుండా ఈశ్వరుడు జాగ్రత్త పడతాడు. ఎందుకంటే వాక్కు మనుష్యులకొక్కరికే భగవంతుడు ఇచ్చాడు. వాక్కు అగ్నిస్వరూపం. వేదం చెప్తుంది వాక్కు అగ్నితో సమానం. అందుకే మంచి మాటలు వింటే అజ్ఞాన దాహకత్వం, అజ్ఞానం పోతుంది. అగ్ని వస్తువులను ఎలా కాల్చేస్తుందో వాక్కు కూడా అవతల వారిలోని అజ్ఞానాన్ని దహించేస్తుంది, కాల్చేస్తుంది. అంత గొప్ప శక్తి కలిగినటువంటి వాక్కు జరగనిది, అబద్ధమైనది అసలు పరమ భాగవతోత్తములు యోగులైనటువంటి వారి నోటి వెంట రాదు. అందుకే పూర్వం ఏది జరగకూడదో ఏది జరగదో అది నా నోటి వెంట ఈశ్వరుడు పలికించలేదు. ఇప్పుడు నేనన్నది జరగాలని నేనే అనుకోను. ఎందుకనంటే 5 పురుషులు ఒక కాంతని ఎలా స్వీకరిస్తారు? కానీ మరి నా నోటి వెంట ఈ మాట ఎందుకు వచ్చింది అంటే ఏదో ఇందులో ఉండాలి రహస్యం, దీని వెనక ఏదో మర్మం ఉండాలి. లేకుండా భగవంతుడు నా చేత ఎందుకు అనిపిస్తాడు? కానీ ఈ మాట అన్నానేంటి? ఈ మాట నేను అనడం వెనకాతల 5 కొడుకుల్ని ఒక్క కోడల్ని స్వీకరించండి అని చెప్పడానికి నేను ఏ ప్రమాణం చేసి చెప్పను. ఆవిడికి తెలియకపోవచ్చు, కానీ ఆవిడ సత్యమే చెప్తోంది. అది వ్యాసుడికి తెలుసు. దీన్ని పరిష్కరించగలిగిన వాడు వ్యాసుడు ఒక్కడే. ద్రౌపదీదేవి ఎవరు అంటే తత్వతః ఆమె యాజ్ఞసేని స్వర్గలక్ష్మి. 5గురుగా కనపడుతున్న పాండవులు ఎవరు అంటే 5 ఇంద్రులు. ఒక ఇంద్రుడు, ఒక స్వర్గలక్ష్మి. 5గురుగా వాళ్ళు ప్రకాశిస్తున్నారు. ఒక తెగ ఆమె ఉన్నది. లోకంలో ఎక్కడ భగవంతుడు ఏ ప్రాణి ఎందైనా సరే విలువైనటువంటి విభూతిని ఉంచితే దాన్ని తెచ్చుకొని తనదిగా వాడుకునేవాడు మనుష్యుడు ఒక్కడే. అయినప్పుడు ఆ భూతములన్నిటినీ కూడా పోషించవలసిన అవసరం కూడా మనిషికి ఉందా లేదా? నువ్వు అన్నిటికీ అన్నం పెట్టలేవు. పోన్లే, ఇంత అన్నం నువ్వు తినేసిన తర్వాత బలిభుక్కు అంటే బలిహరణము అంటారు. తీసి అలా పడయంతే. చీమలు తింటాయి, ఈగలు తింటాయి, మట్టిలో ఉన్న పురుగులు తింటాయి. నీ వలన బ్రతకాలి 4 ప్రాణులు. నీ వలన ఒక్క ప్రాణి బ్రతకని రోజు ఉండకూడదు. నా భోజనం అయిపోయింది అనుకోండి, భోజనం అయిపోయిన తర్వాత విస్తరి తీసేసే ముందు నా భార్య ఇంత అన్నం ఉండిపోతే తీసేసి ఇంకో గిన్నెలో పెట్టి రాత్రి తిందాలని అనకూడదు. ఆ అన్నం ఏమైపోతుంది? ఆ అన్నం తీసి బలిభుక్కులకి పెట్టాలి. పెడితే అక్కడ పెట్టేసామనుకోండి, నీకు ఓపిక ఉంది, ఓ ఆకేసి పెట్టు గట్టు మీద, ఏ ఆవో అలా వచ్చి తింటుంది, ఏ కుక్కో తింటుంది. చిన్నతనం నుంచి కూతురికి తల్లి అలవాటు చేస్తుంది, కోడలికి అత్తగారు అలవాటు చేసుకోవాలి. అత్తగారు ధర్మాన్ని నేర్పాలి. లేకపోతే రేపొద్దున్న ఎవరైనా వస్తే ఏం పెడుతుంది? రేపొద్దున్న బలిభుక్కులకి ఇంత అన్నం మెతుకులు కూడా వేయకపోతే తన బిడ్డలకు ఎక్కడి నుంచి రక్షణ కలుగుతుంది? ఒక ప్రాణి ఆకలితో ఉండి సంతోషిస్తే రేపు తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడి పుణ్యాన్ని అడ్డు పెట్టి అన్నం పెడతాడు. తాను చేసినది లేని నాడు తన వారెలా బతుకుతారు? అందుకే ఇంటి రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అత్తగారు పెద్దదైపోతోంది, కోడలికి రావాలి. కోడలికి కర్తవ్యాన్ని నేర్పాలి అత్తగారు. ఏది నేర్పాలో దాన్ని ప్రారంభం చేసేసింది కుంతి. ఎవరైనా అడిగిందా? అడగలేదు. ఆ రోజు తాను వడ్డించలేదు. సాధారణంగా ఎవరు వడ్డిస్తారు? ఆమె వడ్డిస్తుంది అప్పటి వరకు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపద. ఎందుచేత అంటే తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది. కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి. ఆయనకి కావలసింది తాను వండాలని, తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కన వెనక్కి తిరిగి అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని
కోడలు వశం చేసేసుకుంటోంది, అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది, ఇన్నాళ్ళు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను, అమ్మయ్యా నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను. ఒక ప్రాణి ఆకలితో ఉండి సంతోషిస్తే రేపు తన బిడ్డ ఆకలితో ఉన్నప్పుడు భగవంతుడు ఈ పుణ్యాన్ని అడ్డు పెట్టి అన్నం పెడతాడు. తాను చేసినది లేని నాడు తన వారెలా బ్రతుకుతారు? అందుకే ఇంటి రక్షణ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే అత్తగారు పెద్దదైపోతోంది, కోడలికి రావాలి. కోడలికి కర్తవ్యాన్ని నేర్పాలి అత్తగారు. ఏది నేర్పాలో దాన్ని ప్రారంభం చేసేసింది కుంతి. ఎవరినైనా అడిగిందా? అడగలేదు. ఆ రోజు తాను వడ్డించలేదు. సాధారణంగా ఎవరు వడ్డిస్తారు? ఆమె వడ్డిస్తుంది అప్పటి వరకు. ఇది భారతదేశంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన సంపద. ఎందుచేత అంటే తల్లి ప్రియమార బిడ్డకి అన్నం పెడుతుంది. ఆ కొడుక్కి తానే సంబంధం చూసి పెళ్లి చేసింది, కోడలు వచ్చింది. మరి కోడలకి కోరిక ఉండదండి. ఆయనకి కావలసింది తాను వండాలని, తాను వడ్డించాలని ఉండదు. ఎంతో కష్టపడో పదార్థం చేసింది, వడ్డించింది. చాలా బాగా చేశావే అని చటుక్కున వెనక్కి తిరిగి అమ్మా అమ్మా నీ కోడలు ఎంత బాగా చేసిందో చూడు అని 1కి 2 మాటలు వేసుకు తిని పొగిడాడు. తాను గుండెలు బాధేసుకుని కోడలు వశం చేసేసుకుంటోంది, అక్కడి నుంచి అది వంట చేసేస్తోంది, అదే అన్నం పెట్టేస్తోంది, ఇన్నాళ్ళు కనిపించాను అని అనుకోరు అత్తగారు. సంతోషిస్తుంది. దీని కొరకు కదా కోడల్ని తెచ్చుకున్నాను, అమ్మయ్యా నా కొడుకుని క్షేమమైన చేతుల్లో పెట్టేశాను. ఇక పైన అన్నం పెట్టేటప్పుడు తల్లిలా పెట్టే కోడలు వచ్చింది అని ఆనంద భాష్పాలు రాల్చగలగాలి. అది సంస్కృతి. కోడలు ఇంటి విషయాలు చూస్తుంటే అత్తగారు ఆనందపడాలి, అప్పచెప్పాలి కోడలికి. ఒక్కొక్క పని కోడలికి చెప్పి కోడలి అభ్యున్నతిని పొందడానికి, కోడలి ద్వారా ఇల్లు వృద్ధిలోకి రావడానికి ధర్మానుష్ఠానాన్ని నేర్పాలి. కుంతీదేవి ఇంటికొచ్చిన కోడలి చేత మొదట చేయించిన పని ఏమిటి? 10 మందికి పెట్టించి ఇది రావాలి. అంతేగాని బీరువా తాళాలు ఇచ్చి ఈ లోపలవి ఎప్పుడూ బయటికి తీయకూడదు అని నేర్పకూడదు కదా. 10 మందికి పెట్టడం వస్తే ఆ పుణ్యం నిన్ను కాపాడుతుంది. అది ముందు ద్రౌపదీదేవికి నేర్పింది. ఆవిడ మా ఇంట్లో మేం చెయ్యం, పరిచారికలు చేస్తారు, ఇవన్నీ నేనేమిటి, ఇంత రాచకాంతని నేను వెళ్ళి వీధుల్లో వాళ్ళకి నేను పెట్టినా అన్నావు అని ఆమె అనలేదు. ధర్మమునందు ఆమె అనురక్తి అటువంటిది. కుంతీదేవి భూషయనం చేసింది, పాండవులు భూషయనం చేసి ఉన్నారు. వాళ్ళెవరో కూడా ద్రౌపదికి తెలియదు. నిజానికి మత్స్యయంత్రం కొట్టారు, తెచ్చారు, తండ్రి నియమాన్ని పాటించారు. ఆమె వాళ్ళ కాళ్ళ కట్టులో భూషయనం చేసింది. ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, మనిషి తన కర్తవ్యాన్ని తాను నిర్వహించడంలో ఒకరిని గౌరవించడం చేత గౌరవాన్ని పొందుతాడు, కానీ ఒకరిని గౌరవం ఇవ్వడం చేత తాను ఎప్పుడూ కూడా తల వంచి ఏదో చేతకాని వాడు అయిపోయాడని ఎప్పుడూ అనుకోకూడదు. గురువుగారు కనపడ్డారనుకోండి, 2 చేతులు కైమోడ్చి నమస్కరించారనుకోండి, మీ గౌరవ భావన చేత మీరు పెరుగుతున్నారు. మీ అధికారి మీకు కనపడ్డాడనుకోండి, పరమ గౌరవంతో విష్ణువాంశ అని 2 చేతులు ఎత్తి నమస్కరించారనుకోండి, మీ గౌరవం చేత మీరు పెరుగుతున్నారు. మీ సాటి వ్యక్తి, మీ ఇంటి పక్క వ్యక్తి కనపడ్డాడనుకోండి, పరమ ప్రేమ భావనతో మీరు ముందు పలకరించి, ఏమంటే కులాసాగా ఉన్నారా, ఏమి 2 రోజుల నుంచి కనపడలేదు మీరు అని ప్రేమగా పలకరించారనుకోండి, దాని చేత మీరు కిందకి దిగట్లేదు. మీరు చూపించిన ప్రేమ చేత, మీ పూజ్య భావన చేత మీరు పూజింపబడతారు లోకంలో. మీరు గమనించండి, ఎవరు 10 మందిని గౌరవిస్తాడో వాడు గౌరవింపబడతాడు. ఆయన ఎవరి జోలికి వెళ్ళారండి, మహానుభావుడికి ఎంత గౌరవం అండి ఆయనకి అంటారు తప్ప, ఆయన ఎవరు కనబడితే వాళ్ళని అంత గౌరవంగా చూస్తాడు, ఆయనకి గౌరవం ఏమిటంటే అన్నాడు అనుకోండి ఎవడైనా, వాడు నీచుడు తప్ప. పూజించిన వాడు పూజార్హుడు, గౌరవించిన వాడు గౌరవానికి అర్హుడు కాదు తప్ప. ఆయనకి మనం నమస్కారం పెట్టేది ఏంటండి అంటే, నువ్వు నమస్కారం పెట్టకపోతే మానేయి. ఆయన గౌరవం తగ్గిందనుకుంటున్నావా? ఆయన గౌరవం తగ్గదు, గౌరవం ఇచ్చి తీరాలి అంతే. దాని చేత నువ్వు మానసికంగా ఎదుగుతావు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.